హిందీ విషయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ వివాదానికి కారణమవుతున్నాయి. జయకేతనం సభలో తమిళ రాజకీయ పార్టీల హిపోక్రసీని పవన్ ప్రశ్నించారు. తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయడానికి అనుమతించేవారు, హిందీని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ప్రజల నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాత్రం వద్దా అని పవన్ నిలదీశారు. పవన్ కళ్యాణ్కు డీఎంకే నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్కు తమిళనాడు రాజకీయాల గురించి ఏమీ తెలియదన్నారు. 1938 నుంచే తమిళనాడు హిందీని వ్యతిరేకిస్తోందన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న విషయం గుర్తు చేశారు. ఎప్పటికీ 2 భాషల విధానాన్నే ఫాలో కావాలని 1968లో తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. అప్పుడు కూడా నిపుణుల సలహా మేరకే ఆ నిర్ణయం తీసుకున్నామని, నటుల సలహాతో కాదన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి గతంలో పవన్ కళ్యాణ్ హిందీని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. టెక్నాలజీతో ఏ భాషలో అయినా సినిమా చూడవచ్చని కౌంటర్ ఇచ్చారు కనిమొళి. నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్నారు ప్రకాష్ రాజ్. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్కు ఎవరైనా చెప్పనంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.